తెలంగాణలో సర్వ్ ప్రక్రియపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిశారు. సర్వ్ ప్రక్రియపై మొత్తం 22 కీలక సూచనలు చేశారు. ఏడాదిన్నర పాటు ఈ ప్రక్రియకి గడువు ఇవ్వాలి అని సూచించారు. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుకి ముందే నోటీస్ ఇవ్వాలని కూడా మహేష్ గౌడ్ కోరారు. అలాగే గరుడ యాప్లో BLO సందర్శనల రికార్డు కూడా తప్పనిసరి చేయాలన్నారు. BLOల పనితీరుపై కూడా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 14 రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్ల చోరీ జరిగింది అని మహేష్ గౌడ్ ఆరోపించారు. దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. తెలంగాణలో వచ్చే 2 ఏళ్లలో ఎన్నికలు లేవని, సర్ ప్రక్రియ వచ్చే ఏడాది జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తాము కోరామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు కాబట్టి ఈ SIR ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ, SIR ప్రక్రియ జరగాలని కోవడం జరిగింది. BLO ఒకమారింటికి వెళ్తే కూలీనాలు చేసుకునే వ్యక్తి బయటకు వెళ్తే ఆ ఇల్లు హౌస్ లాక్గా చూయిస్తే ఆ ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు BLO ఫిజికల్గా ఆ ఇల్లుని విజిట్ చేయాలి. మా ప్రతినిధి ప్రభాకర్తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సో SIR పై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా అనేక లూప్ హోల్స్ ఉన్నాయని టీపీసీసీ అంటోంది. 22 సూచనలు సీఈఓకి చేసిన నేపథ్యంలో సీఈఓ ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? చాలా ఇలాబరేట్ ప్రొసీజర్ కావాలని చెప్పి టీపీసీసీ కోరుతోంది. దానికి సానుకూలంగా స్పందించారా? ఎగ్జాక్ట్లీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ డెలిగేషన్ సీఈఓని కలిసింది. సీఈఓ సుదర్శన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పొన్నం ప్రభాకర్, అట్లాగే ఎంపీలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు. ఒక 22 పాయింట్స్తో కూడిన ఒక నోట్ని ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. దానిలో చాలా కీలకమైన సూచనలు చేశారు. ఒకటి, అడావిడిగా సర్ ప్రక్రియను చేపట్టొద్దు. పశ్చిమ బెంగాల్లో చూసాం మేము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం ఆ ప్రక్రియతోనే, సర్ ప్రక్రియతోనే గెలిచింది. చాలా లక్షల సంఖ్యలో ఓట్లను డిలీట్ చేశారు, లక్షల సంఖ్యలో ఓట్లను యాడ్ చేశారు. సో ఇది ప్రామాణికంగా జరగలేదు. ఎక్కడ కూడా దీన్ని కన్సిడర్ చేయొద్దు అనేది అయితే ముఖ్యంగా ఆ సూచనలో పేర్కొన్నారు. ఇక దేశ సిటిజన్షిప్కు సంబంధించిన అంశంలో 14 ప్రూఫ్ల్లో ఒకటైన పాస్పోర్ట్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవద్దు. సో అది కూడా 14 ప్రూఫ్ల్లో ఒకటిగానే పరిగణించాలి. ప్రతి ఒక్కరి దగ్గర పాస్పోర్ట్ ఉండదు కాబట్టి సో దానికి ఏదైనా ఇంకొక ప్రూఫ్ను యాడ్ చేయాలంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. ఇక BLOస్కి సంబంధించి, BLAస్కి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్స్, అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీగా ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ ఓట్ను తొలగించాల్సి వస్తే 3 నెలల పాటు వారికి సమయం ఇవ్వాలి. ఆలోపు వారి స్థానికతను కానీ వారి నిజ నిర్ధారణ కానీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేలాగా యాప్లో మార్పులు చేయాలి, యాప్ను రూపొందించాలి అంటూ కూడా ఒక సూచన చేశారు. సో ఈ రకంగా 22 సూచనలు చేశారు. ఎక్కడా కూడా సర్ ప్రక్రియ వల్ల ఇక్కడ తెలంగాణలో నష్టం జరగకూడదు. ఎందుకంటే దేశంలో మెజారిటీ రాష్ట్రాల ఎన్నికలు ముగిసినందున ఇక ఎన్నికలు లేవు కాబట్టి వచ్చే 2 ఏళ్లలో. సో సంవత్సరం పాటు, 2-3 నెలలు దీన్ని పూర్తి చేయకుండా సంవత్సరం పాటు ఈ ప్రక్రియను నిర్వహించాలి. దానివల్ల చాలా ఎలాబరేటెడ్గా జరుగుతుంది, ఇది కొంత నష్టం జరగకుండా జరుగుతుంది అనేది టీపీసీసీ సీఈఓకి ఇచ్చిన నోట్లో తెలిపారు. సో దాంతో పాటుగా అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ను, CECని కూడా కలుస్తామనేది అయితే టీపీసీసీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు బెంగాల్ కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో, ఎక్కడైతే అసోం కానీ బెంగాల్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కొంత పార్షియల్గా వ్యవహరించారో అట్లా ఉండకూడదు అనే ప్రధాన ఉద్దేశాన్ని మేము సీఈఓకి తెలిపామనేది అయితే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. త్వరలోనే CEC అపాయింట్మెంట్ కూడా టీపీసీసీ అడగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.